నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్సీఓఏ క్లబ్ లో జరిగిన ఆర్జీవన్ ఏరియా మల్టీ డిపార్ట్మెంటల్ ముగింపు సమావేశం కేబుల్ టీవీ ఆపరేటర్ నుంచి రామగుండం తొలి మేయర్ గా ఎదిగిన కొంగటి లక్ష్మీనారాయణ ఇంకా ఎన్నో పదవులను అధిరోహించాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆకాంక్ష గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఏటీఎంలకే కన్నం వేసిన దొంగలు 2 ఏటీఎంలు ధ్వంసం 15 లక్షల మేర సొత్తును దోచుకెళ్లిన దొంగలు రంగంలోకి దిగిన పోలీసులు పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయండి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పిలుపు స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నం ప్రకటించడం హర్షదాయకమన్న బీజేపీ చెన్నూరు నియోజకవర్గ ప్రభారి ఖ్యాతం వెంకటరమణ మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త బంద్కు సిపిఐఎంఎల్ ప్రజాపంత సంపూర్ణ మద్దతు సిపిఐఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడి ఆర్జీవన్ ఏరియా మల్టీ డిపార్ట్మెంటల్ ముగింపు సమావేశం శనివారం ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా వివిధ గనులపై డిపార్ట్మెంట్స్పై జరిగిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు ఇక ముగిశాయి. ఈ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా ఆర్జీవన్ ఏరియా సంస్థ పురోభివృద్ధికి సాధించవలసిన అంశాల గురించి తెలియజేస్తూ మన సంస్థ మన గని మన బాధ్యతలను వివరించే ఇట్టి మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించడం ద్వారా తమ వంతుగా ప్రతి ఒక్కరూ వివిధ సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంస్థపై అంకిత భావం సమిష్టి కృషితో నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకతలు పెంచుటకు సంస్థను ముందుకు తీసుకుపోదాం అనే నినాదంతో కంపెనీ వ్యాప్తంగా ఇట్టి సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ అంకిత భావం సమిష్టి కృషితో నాణ్యతతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతను ప్రణాళికల ద్వారా సాధిస్తే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని తెలిపారు. సంస్థ పురోభివృద్ధిలో దూసుకుపోయినప్పుడే సంక్షేమ అభివృద్ధి కూడా సాధ్యపడుతుందని తెలిపారు. భూగర్భ గనులలో యంత్రాల వినియోగం సమయం పెంపొందించినప్పుడే కంపెనీకి వ్యయం తగ్గి లాభాలు చేకూరుతాయని సూచించారు. ప్రస్తుతం ఉత్పాదకత వ్యయం కన్నా ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందున యంత్రాలను సరైన సమయం వినియోగించి ఉత్పత్తి శాతం పెంచుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సంస్థలో ఉన్న అందరూ ఉద్యోగస్తులని సమాయత్తం చేసి మోటివేట్ చేసి సంస్థకి పునరంకితం చేయాలనే ఉద్దేశంతో సంస్థలో మల్టీ డిసిప్లినరీ టీమ్స్ మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ ప్రారంభమయ్యాయి. 2 దశాబ్దాలలో సుమారు 10 నుంచి 14 సంవత్సరాల కంటిన్యూస్ నడిచింది. తర్వాత గత 2-3 సంవత్సరాల కరోనా వల్ల మనము ఈ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ విధిస్తున్నట్టు మనం పెట్టలేకపోయాం. ప్రజెంటేషన్ చూపించినట్టు 72 మిలియన్ టన్నుల టార్గెట్తో మన సంస్థ ముందుకెళ్తుంది. వచ్చే సంవత్సరం 77 మిలియన్ టన్నులు. మనము ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ కనుక సాధించలేకపోతే మనకు సంస్థ కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న రీతిలో ఇంప్లిమెంట్ చేయడంలో సంస్థ డిఫికల్ట్ అవుతుంది. అట్లాగే మీకు తెలుసు చాలా సంస్థలు మారుతున్న కాలాలకు అనుగుణంగా వారి ఎంప్లాయీస్ను సమాయత్తం చేసుకోలేదు కాబట్టి వారు చక్కగా ఎక్స్పెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో పేరేకరణ సంస్థలో మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఒకటి మీకు తెలిసే ఉంటుంది. చాలా మటుకు మన సంస్థలో
డీపర్ పార్ట్స్ కూడా డీపర్ డిపాజిట్స్ కూడా చాలా మటుకు మనకు ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ అయిపోయినాయి. సివిల్ డిపార్ట్మెంట్ ఉండేది, సివిల్ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కస్టమర్ అంటే ఇల్లు రిపేర్కి వచ్చిన వాళ్ళు కానీ తర్వాత డ్రైనేజ్ రిపేర్కి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ వారిని సాటిస్ఫై కష్టమైన అంత కష్టసాధ్యమైన సమస్యను కూడా సులువుగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. టీటీసీ మరియు జీబీటీసీ. టీటీసీ మనం చాలా చక్కగా సైములేటర్స్ పెట్టుకున్నాం. బహుశా భారతదేశంలోనే సెకండ్ సిమ్యులేటర్ సెంటర్ అనుకుంటా. చాలా చక్కగా సిమ్యులేటర్స్ కూడా మనం నడుపుతా ఉన్నాం. డీజీఎంఎస్ ఆఫీసర్స్ కానీ టెక్నికల్ ఆఫీసర్స్ కానీ ఎవరి పై వాళ్ళు వచ్చినా కానీ మన టీటీసీని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. జీవీటీసీ ఏంటంటే ఈ రీజియన్లో ఉన్న అన్ని మనుషులు ఎంప్లాయీస్కి ఇనిషియల్ ట్రైనింగు, ఎవ్రీ 5 years రిట్రీషన్ ట్రైనింగు, ఎవ్రీ 2.5 to 3 yearsకి స్పెషల్ ట్రైనింగ్లు, తర్వాత పర్టికులర్గా ఓపెన్ కాస్ట్ మైన్స్లలో మాడ్యూల్ 2 ప్రకారం ఇనిషియల్ ట్రైనింగ్, తర్వాత ఎవ్రీ ఆపరేషన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వర్క్ అంటే డోజర్ ఆపరేషన్, డంపర్ ఆపరేషన్ ఇవన్నిటికి సంబంధించి స్పెషల్ కోచింగ్ ఉంటుంది. అవి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలో ప్రతి ఒక్కటి కస్టమర్స్కి అందే విధంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మీ అందరికీ దీనికి సంబంధించిన విశేషాలన్నీ మీరు ఆకలింపు చేసుకొని సంస్థ అభివృద్ధిలో అంటే మీ డిపార్ట్మెంట్లో మీ పనిలో నిమగ్నమై. ఈ కార్యక్రమంలో కమిటీ అధికారులు ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, ఏరియా ఇంజనీర్ రామూర్తి, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, అధికారులు రాజన్న, శ్రవణ్ కుమార్, దాసరి శ్రీనివాస్, మదన్ మోహన్, ఏరియా హాస్పిటల్ డివై సిఎంఓ కిరణ్ రాజ్ కుమార్, మేనేజర్ రమేష్ బాబు, శివనారాయణ, నాగేశ్వరరావు, సారంగపాణి మరియు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. కేబుల్ టీవీ ఆపరేటర్ నుంచి రామగుండం తొలి మేయర్గా ఎదిగిన కొంకటి లక్ష్మీనారాయణ ఇంకా ఎన్నో పదవులను అధిరోహించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆకాంక్షించారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రామగుండం తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాజీ మేయర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు కూడా కొంకటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్న కొంకటి దళిత బహుజనాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని, కొంకటి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ప్రజాసేవలో ముందుకు సాగుతూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కేబుల్ టీవీ ఆపరేటర్గా ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చురుకైనటువంటి కార్యకర్త నాయకుడిగా ఎదిగి ఈ ప్రాంతంలో మేయర్గా అనేక దళిత బహుజనుల వర్గాలకు సేవలు అందించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా వారికి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా దళిత బహుజన కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసేటువంటి విధంగా వారు ఎలా కార్యాచరణలో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు. వారికి ఏడు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్పొరేషన్ తొలి మేయర్ గారు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు కొంకటి లచ్చన్న గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు కోరికంటి చంద్రలకు కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే ఈ అట్టడుగు వర్గాల నుండి ఎదిగినటువంటి కొంకటి లచ్చన్న గారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బొంకూరు మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, స్నేహితులు మోహిత్ సన్ని, మారుతి తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా ఏటీఎంలకే కన్నం వేశారు దొంగలు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే గోదావరిఖని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాసరావు పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు సవాల్గా తీసుకుని దొంగల కోసం వేట ప్రారంభించారు. అయితే గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్తో మిషన్ను కట్ చేసి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన అర్ధరాత్రి 1:30కు జరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిటీ న్యూస్లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని 7600004430. బ్యాక్ టు న్యూస్. సమాజ శ్రేయస్సు కోసం బీజేపీ మోదీ పాలన నుంచి దేశాన్ని రక్షించడానికి ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు సంయుక్తంగా జరపతలపెట్టిన అఖిల భారత కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 16 నాడు జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ మోదీకి హిందుత్వ మతోన్మాద మత సామరస్యాన్ని కలుషితం చేసే ప్రజా విచ్ఛిన్నకర చర్యలను సృష్టించి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం తప్ప ప్రజలు దేశం అభివృద్ధి పట్టదని తేల్చి చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడంను వేగవంతం చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సుమారు 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చివేసి యాజమాన్యాల దోపిడీకి చట్టబద్ధ స్వేచ్ఛను కల్పించడాన్ని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మిక పారిశ్రామిక సమ్మెను గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుండి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇవాళ మొత్తం పౌర సమాజం పైన కత్తిగట్టి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేని, ప్రశ్నించేటువంటి గొంతుల్ని ఎంచినటువంటి ఒక విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అత్యవసర ధరలు, నిత్యావసర ధరలు సామాన్యుని యొక్క నడ్డి విరుస్తున్నాయి. ఇవాళ దేశంలో కోట్లాది మంది నిరుద్యోగం ఉంది. అదేవిధంగా ఇవాళ కార్మిక వర్గం ఏదైతే రోడ్ల పైకి వచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా
మూసివేసి ప్రైవేట్ పరమై ఇవాళ కాస్త కోస్తా ఏదైతే స్వేచ్ఛ ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. సింగరేణిలో ఉన్నటువంటి మొత్తం 4 బొగ్గు బ్లాకులను ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవాళ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ నిర్వీర్యం చేయడం, వ్యవసాయక బిల్లుల్ని తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని ఇవాళ నిలువున ఇవాళ పారిశ్రామికవేత్తలకు అప్పనంగా అప్పచెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఒకవైపున రైతులు, ఒకవైపున కార్మిక వర్గం ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తున్నారు. అందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 16న దేశవ్యాప్త బంధుకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో సింగరేణి గని కార్మికులు అందరూ పాల్గొనాల్సిందిగా తెలంగాణ గోదావరి బొగ్గరి కార్మిక సంఘం సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో IFTU రాష్ట్ర నాయకులు ఈ నరేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, గౌని నాగేశ్వరరావు, శాలిగామ మల్లేష్, MD జాఫర్, P కృష్ణయ్య, M కొమరయ్య, P మొండయ్య, I సాంబయ్య, రవికుమార్, రాజన్న, A చంద్రయ్య, వెంకటేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని PV నరసింహారావు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షదాయకమని బీజేపీ చెన్నూరు నియోజకవర్గ ప్రభారి క్యాతం వెంకటరమణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వర్గీయ మాజీ ప్రధాని PV నరసింహారావుకు భారతరత్న ఇవ్వడాన్ని హర్షిస్తూ క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు శుక్రవారం సాయంత్రం గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో స్వీట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PV నరసింహారావు తెలుగువాడిగా, భారతదేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని ఆర్థికంగా ముందుకు వెళ్లేలా చేసిన ఆయన సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్నతో PVని గౌరవించుకోవడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ సందర్భమని అన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్న మహోన్నత వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చివరి దశలో అంతిమ సంస్కారాలు కూడా సరిగ్గా జరిపించకుండా అవమానపరిచిందని అన్నారు. ఏది ఏమైనా PVకి భారతరత్న రావడం హర్షదాయకమని అన్నారు. రత్న ఈరోజు PV నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగినది. మరి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు PV గారు ఎనలేని కృషి చేసినారు. ప్రభుత్వం సంకట స్థితిలో ఉండి కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్న తరుణంలో మన తెలుగువాడైనటువంటి PV నరసింహారావు గారు ఈ యొక్క దేశాన్ని ఆదుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. దార్శనికుడుగా, ఆర్థికవేత్తగా, ఆర్థికమైనటువంటి ఒక మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంస్కరణలు ఈ దేశం మర్చిపోదు. వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశ ప్రధాని మన మోదీ గారు వారికి భారతరత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనను అంతిమ సంస్కారాలు కూడా ఆయనకు ఢిల్లీలో చేయకుండా, అధికారికంగా చేయకుండా ఆయనను అవమానించింది. అంతేకాదు ఆయన పార్థివ దేహం కూడా పూర్తిగా మరి దహనమయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా చాలా దీనమైన అవస్థలో ఆ యొక్క PV గారిని వాళ్ళు చాలా ఇబ్బంది పాలు చేసినారు. కావున భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్టీలకు అతీతంగా ఆయనను గౌరవించుకుంటూ ఈ యొక్క భారతరత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ మరోసారి శ్లాఘిస్తున్నాం. అందరం కూడా నరేంద్ర మోదీ గారి బాటలో కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి రవీందర్, సులువ లక్ష్మీ నరసయ్య, మహవాది రామన్న, గుండపైన లక్ష్మణ్, జక్కుల నరహరి, సీతాకారి చంద్రశేఖర్, సిరిశెట్టి మల్లేష్ గౌడ్, బూడిద రమేష్, బొల్లారం రామకృష్ణ, జనగమ సాగర్, అరిగెల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777,
9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993333 9989497898. బ్యాక్ టు న్యూస్. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి స్వాప్నికులు తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ప్రాణ స్నేహితులు మోహిత్ సన్ని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణ స్నేహితులు మోహిత్ సన్ని యాసల్ర తిమోతి శనివారం గోదావరిఖని 5 ఇంక్లైన్ ఏరియాలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం తొలి మేయర్గా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన కొంకటి లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా దళిత బహుజనుల అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. మంచి మనస్సు కలిగి అందరితో స్నేహంగా ఉండే కొంకటి ప్రజా సేవకుడిగా ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నగరపాలకం ఏర్పడ్డ తర్వాత తొలి మేయరు కొంకటి లక్ష్మీనారాయణ గారు. నిజంగా వాస్తవానికి ఆ మేయర్ పదవికి ఒక చిరస్థాయి గుర్తింపు తెచ్చినటువంటి మా కొంకటి లక్ష్మీనారాయణ గారి జన్మదినం ఈరోజు. అంతేకాదు ఆయన ఒక రాజకీయ నాయకుడు, పరిపాలకుడే కాదు, ఆయన వాస్తవానికి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడైతే బాధ, ఎక్కడైతే కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని పరిష్కరించడానికి ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణ, అందరితో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి కొంకటి లక్ష్మీనారాయణ గారు. కొంకటి లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మేము పుట్టినరోజు జరపాలనుకున్నామో ఈ కార్యక్రమం ఏదో ఫ్లెక్సీలకో వృధా ఖర్చులకో ఏదో చేయకుండా మంచి మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయాలని గాంధీ ఫౌండేషన్ ద్వారా, జ్యోతి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమం ద్వారా ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో పైంక్లైన్ ఏరియాలో మంచి స్కూల్ ఉంది. ఆ స్కూల్లో వాళ్ళ పిల్లలకు ప్యాకెట్ మనీగా మీరు ఎంతో కొంత సాయం చేసినట్టయితే చాలా మంచి కార్యక్రమం అవుతుందని చెప్పగానే మేము దాన్ని సూచన తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లలైనటువంటి ఈ పిల్లలకు ఏదో ఇంత సాయం చేయాలనే ఉద్దేశంతో మాకు తోచిన విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త బంద్కు సిపిఐఎంఎల్ ప్రజాపంత సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిపిఐఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం జరిగిన సిపిఐఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ కార్పొరేటర్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని ఫిబ్రవరి 16వ తేదీన రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్కు సిపిఐఎంఎల్ ప్రజాపంత సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 6 తారీఖున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా బంద్లు ఇవ్వడం జరిగింది. ఆ బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక విధానాలపైన, రైతు వ్యతిరేక విధానాలపైన సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెకు సిపిఐఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ప్రజాస్వామిక వాదులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మతం పేరుతోటి, కులం పేరుతోటి మనసులను విభజిస్తూ కార్మికులను బానిసలుగా తయారు చేస్తున్నారు. మరో పక్క అరకాలం కష్టపడుతున్న రైతన్నలకు గిట్టుబాటు ధర లేకుండా, భూమి మీద హక్కు లేకుండా పండించిన పంట కార్పొరేటర్లకు అప్పచెప్పే విధంగా, ఉన్న భూమిని అప్పచెప్పే విధంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేస్తానని ఆ పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు, కానీ నేటికి చట్టం చేయలేడు. ఈరోజు తేనె పూసిన కత్తిలాగా మాటలు నరేంద్ర మోడీ ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామాలు బంద్ చేయాలి, పరిశ్రమలు బంద్ చేయాలి. ప్రతి కార్మికుడి సమ్మె చేసి ఈ మోడీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉంది అని కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాబంధగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. ఇంకా ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, కోడిపుంజల లక్ష్మి, మార్తారాములు, గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాధ, పెండ్యాల ఓదేలు, కట్ట సాయి, రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో అవమానించి దూషించి కొట్టిన సంఘటనలో స్థానికంగా ఉండే పోలీసు అధికారులు పారదర్శకంగా విచారణ చేయవలసింది పోయి బాధించే వారికి అండగా నిలుస్తున్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్టు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ దృష్టికి తీసుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో విజిలెన్స్ కమిటీ పక్షాన బొంకూరు మధు మాట్లాడుతూ జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో కొంతమంది అధికారులు 41 CRPC కింద స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేయడానికి దోహదపడుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలలో మనోధైర్యాన్ని పెంచడానికి వారికి రక్షణగా నిలిచేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆనాటి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు. 7 సంవత్సరాల జైలు శిక్ష పడే కేసులకు 41 CRPC వర్తిస్తుందని, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక చట్టానికి 41 CRPC వర్తించదని ఆయన వెల్లడించారు. 41 CRPC కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు కూడా స్టేషన్ బిల్ ఇవ్వొచ్చనే ఆర్డర్ ఏదైనా ఉంటే బయట పెట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఈ సమావేశంలో పాల్గొన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎడ్ల మహేష్, తుల శ్రీనివాసరావు స్పందించారు. 41 CRPC కింద స్టేషన్ బెయిల్ ఇస్తున్న సంఘటన వివరాలను వెల్లడించారు. వచ్చే సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఏసీపీలకు సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ భాస్కర్ నాయక్, కమిటీ సభ్యులు ఎస్ రాజ్ కుమార్, వాయ్ రాజ్ కుమార్, ఎన్జిఓ సభ్యులు కె రాజగోపాల్, రెవెన్యూ సి సెక్షన్ సూపరింటెండెంట్ బండి ప్రకాష్, షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి ఎం నాగేశ్వర్, ASWO ఎం విజయపాల్ రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ బి రమేష్ బాబు, MD HWS బాలల సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. RCOA క్లబ్ లో జరిగిన ఆర్జీవన్ ఏరియా మల్టీ డిపార్ట్మెంటల్ ముగింపు సమావేశం. కేబుల్ టీవీ ఆపరేటర్ నుంచి రామగుండం తొలి మేయర్గా ఎదిగిన కొంగటి లక్ష్మీనారాయణ ఇంకా ఎన్నో పదవులను అధిరోహించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆకాంక్ష. గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఏటీఎంలకే కన్నం వేసిన దొంగలు, 2 ఏటీఎంలు ధ్వంసం, 15 లక్షల మేర సొత్తును దోచుకెళ్లిన దొంగలు, రంగంలోకి దిగిన పోలీసులు. పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయండి. IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పిలుపు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నం ప్రకటించడం హర్షదాయకమన్న బీజేపీ చెన్నూరు నియోజకవర్గ ప్రభారి ఖ్యాతం వెంకటరమణ. మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త బంద్కు సిపిఐఎంఎల్ ప్రజాపంత సంపూర్ణ మద్దతు. సిపిఐఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.